విద్యార్థులకు ఉత్తమ విద్యతో పాటు మంచి క్రమశిక్షణ అందించడంలో మినర్వా విద్యా సంస్థలు ముందుంటాయని కాకినాడ జిల్లా ప్రతిపాడు మినర్వా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ డివిఎస్ రమేష్ రాజు అన్నారు. బుధవారం స్థానిక మినర్వా పాఠశాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా రమేష్ రాజు మాట్లాడుతూ గండేపల్లి మండలం మురారి గ్రామంలో నూతనంగా మినర్వా విద్యా సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మినర్వా విద్యా సంస్థలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను, మంచి క్రమశిక్షణను అందించడంతో పాటు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చైర్మన్ ముత్యాల మురళీకృష్ణ, అకాడమిక్ చైర్మన్ ఆర్బి చౌదరి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆనంద జోషి, స్కూల్ ప్రిన్సిపల్ మల్లికార్జున్, వైస్ ప్రిన్సిపల్ మట్టపర్తి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం మన స్కూల్కి చెందిన ఒక విద్యార్థి సెలెక్ట్ అయ్యాడు. ఈ సంవత్సరం మనకి 3 అవార్డ్స్ వచ్చాయి, ఇన్స్పైర్ అవార్డ్స్. అది చాలా పెద్ద నెంబరు. అదేవిధంగా మన విద్యార్థులు కాకినాడలో సైన్స్ ఫెయిర్ జరిగినప్పుడు రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి మంచి మంచి థీమ్స్ మీద వర్క్ చేసి చక్కటి ప్రాజెక్ట్స్ అక్కడ సబ్మిట్ చేసి అక్కడ రివార్డ్స్ తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఈ మధ్య పక్క జిల్లాలో రేవతి సైన్స్ ఫెయిర్ జరిగింది. అక్కడ కూడా మన విద్యార్థులు వెళ్ళి పార్టిసిపేట్ చేశారు. ఈ విధంగా వాళ్ళలో సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే రీసెంట్గా సైన్స్ డే జరిగింది. ఆ సంవత్సరం మా విద్యార్థులందరి చేత చిన్న చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయించి వాళ్ళలో ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచడానికి గట్టి ప్రయత్నం చేశాను. అలాగే ఎన్సిసి తర్వాత ఎన్ఎస్ఎస్ ఈ 2 విభాగాలను కూడా యాక్టివేట్ చేశాను. ఈ జిల్లాలో కేవలం 2 స్కూల్స్ మాత్రమే ఈ సౌకర్యం ఉంది. నేను టాటా మోటార్స్ జంషెడ్పూర్లో డిజైన్ ఇంజనీర్గా చేసుకుంది. తర్వాత అమెరికాలో 5 సంవత్సరాలు. తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ నుండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 కంట్రీస్ 103 కంట్రీస్లో నేను సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రతిపాడులో కూడా మన అడ్మిన్ బిల్డింగ్లో బ్రాంచ్ స్టార్ట్ చేశాను. సో నేను రమేష్ రాజు గారితో కలిసింది ఏంటంటే, నేను ఆర్బి చౌదరి గారు ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీని టేక్ ఓవర్ చేస్తామని చెప్పి మేము చాలా కాలేజీలన్నీ కూడా మేము స్టడీ చేస్తాం. ఆ క్రమంలో రమేష్ రాజు గారు కూడా మేము కలిసి ఆయన సలహా కోసం వచ్చినప్పుడు మన మినర్వాని మేము కంప్లీట్గా రీవ్యాంప్ చేద్దాం అనుకున్నాం. సో మీరు జాయిన్ అయ్యి ఇక్కడ కూడా మీరు ఇన్వెస్ట్ చేసి మనం చేతులు వెళ్తే మనం కంప్లీట్గా ముందుకు వెళ్తామన్నారండి. సో అప్పుడు మేము నాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని మళ్ళీ ఫామ్ చేసి అందులో మేము డైరెక్టర్స్గా ఫామ్ అయ్యి రమేష్ రాజు గారు, నేను, చౌదరి గారు, అదర్ ఫ్యామిలీ మెంబర్స్ దీన్ని స్టార్ట్ చేశాం. సో ఇప్పుడు మేము 2 అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ చేశాం. అయితే వెరీ ఫస్ట్ అకాడమిక్ ఇయర్లో రమేష్ రాజు గారు చెప్పినట్టు ఇక్కడ మాకు చాలా అవకతవకలు ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఇప్పుడు మేనేజ్మెంట్లో శ్రీశివి అనేవాడు రాష్ట్రపతి ఉండేది, డిగ్రీ కాలేజీలో మినర్వా కింద రన్ అవుతుండేది. అంటే 3 సెపరేట్ సొసైటీ కింద రన్ అయ్యి, అంటే 3 సెపరేట్ మేనేజ్మెంట్ కింద ఉంది. మేము ఎప్పుడైతే మళ్ళీ కంప్లీట్గా మేము ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసి అట్లాగే ఈ సొసైటీస్ కూడా మేము కొత్త సొసైటీలన్నీ కూడా ఫామ్ చేసి తీసుకొచ్చాము. మళ్ళీ ఆ సొసైటీకి మళ్ళీ మేము ట్రాన్సాక్షన్ చేసుకోవడం, ఓల్డ్ మెంబర్స్ న్యూ మెంబర్స్, ఇదంతా కూడా మాకు ఆల్మోస్ట్ ఫస్ట్ 1 ఇయర్ అందులో టైం పెట్టాము. అయితే ఈ ఫస్ట్ 1 ఇయర్లో మేము అనుకున్నంత బెస్ట్ రిజల్ట్ మేము తీసుకురాగలిగాము. లాస్ట్ అకాడమిక్ ఇయర్ కాకుండా ఇప్పుడు ఈ కరెంట్ అకాడమిక్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ 23-24 అకాడమిక్ ఇయర్లో మేము కంప్లీట్గా అకాడమిక్స్ మీద ఫోకస్ పెట్టాము. మేము ఇందులో రకరకాల ఇంప్రూవ్మెంట్స్ అంటే రూరల్ ఏరియాలో మనం ఎగ్జామ్ ఏంటంటే చాలా ఎక్స్ట్రా ఫీజులు ఇవన్నీ కూడా పెట్టుకుంటాం. మొత్తం అందరికీ కూడా ఈ ఫీజులన్నీ విద్యా సంస్థలకు ధన్యవాదాలతో ఈరోజు మీకు ఏంటంటే ఒకసారి చూసే ఉంటారు మీరు ఆర్బి చౌదరి గారు అని చెప్పి ఈయన ఇంజనీరింగ్ కాలేజీలోని అట్లనే చాలా కాలం అనుభవం వ్యక్తి. అలాగే ఇంజనీరింగ్ వాళ్ళకి ఏంటంటే సుమారు 20 బుక్స్ వరకు రచించడం జరిగింది. అట్లాగే మురళీకృష్ణ గారు అని చెప్పి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటూ ఈ మోర్ దెన్ 101 కంట్రీస్లో వీళ్ళ యొక్క సాఫ్ట్వేర్ యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏంటంటే ఇంజనీరింగ్ జరుగుతుంది. మన మినర్వా ఉంది గత 37 సంవత్సరాలుగా వ్యక్తి నిర్మాణ విద్య అని చెప్పి ఆ నినాదంతో మనం నడవడం. తర్వాత 2018లో విశాఖపట్నంలో ఎక్కువ ఫోకస్ చేద్దాం చెప్పాను. అప్పట్లో దీన్ని మన హర్షవర్ధన్ అక్కడ తీసేయడం. తర్వాత మన గంటలకు వాళ్ళ గంటలకు అంటే కోవిడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే మొత్తం అన్ని ఇన్స్టిట్యూట్స్ ఎఫెక్ట్ అయింది. దాంతో ఒక హర్షవర్ధన కూడా ఎఫెక్ట్ అవ్వడం వాళ్ళు అనుకున్న విధంగా స్పందించలేదు. కాబట్టి ఏం చేయాలి అని అనుకున్న సమయంలో
మళ్ళీ డెఫినెట్గా ఇక్కడ ప్రోడక్ట్ చాలా డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఈ చెడ్డ పేరు రాకూడదు ఎట్లా అని దాని స్టేజ్లో ఏంటంటే ఈ మిత్రులిద్దరూ నన్ను కలిసి మేము కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దామంటే మీ సలహాలు కావాలి అని అనుకున్నప్పుడు నేను వారితో కూడా డిస్కస్ చేశాను ఎట్లా ఇలా ఉంది ఇదంతా అంటే మాకు కూడా అదే పందాలు నడుస్తూ ఉంది. డెఫినెట్గా మేము మీరు కలిపి చేతులు చెప్పి దీన్ని వెళ్ళి పూర్వవైపు తీసుకొద్దామని చెప్పి లాస్ట్ ఇయర్ ఆయన ఈ ముగ్గురు ఇద్దరు రావడం జరిగింది. సో ఆ విధంగా మురళీకృష్ణ గారు, ఆర్వి చౌదరి గారు లాస్ట్ ఇయరే మీ అందరినీ కూడా పిలిచి అసలు ఇదంతా చెప్పాలని అనుకున్నాం. కానీ లాస్ట్ ఇయర్ అంటే పాత కొత్త సంఘంలో అనేక సమస్యలు అంటే హర్షవర్ధన సమస్యలు ఉండండి, ఆ పాత బకాయిలు ఉండండి, లేకపోతే పాత పేరెంట్స్ ఉండండి, కొత్త పేరెంట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంచుమించు మన ఇల్లుని కూడా అనుకున్న విధంగా అది మేము చేయలేకపోయినా అవన్నీ కూడా సెట్ అవ్వడానికి టైం పట్టింది. కాబట్టి ఈ సంవత్సరం అనుకున్న విధంలో ఆల్మోస్ట్ 80% వరకు మేము రీచ్ అయ్యామని చెప్పి మాకు ఇంటర్నల్గా మాకు చూస్తుంటే అది అనిపిస్తుంది. ఈ భాగంలో ఇంకా దీన్ని ప్రగతి